అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండల అడ్డ రోడ్డులో సిపిఎం నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పల్ రాజుపై పీడీ యాక్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులు దౌర్జన్యం నశించాలి, పోలీసులు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పల్ రాజుపై పీడీ యాక్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలియజేసినందుకు అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. హోంమంత్రి అనిత పనితీరుపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అవహేళన చేస్తున్న అనితకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలను సైతం అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు. అప్పల్ రాజును విడుదల చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పల్ రాజుపై పీడీ యాక్ట్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను ఖండిస్తూ ఈరోజు ఎస్రాయవరం నక్కపల్లి మండలాల్లో బంద్కు పిలిపించడం జరిగింది. సిపిఎం పార్టీ అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా దీన్ని ప్రభుత్వం తీవ్రంగా అణిచివేసేదానికోసం కుట్ర పన్నుతూ ఉంది. పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించి ప్రజల్ని రోడ్డు మీద కూడా రానియకుండా భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే. స్వచ్ఛందంగా మేము ఈరోజు అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, బంధుకు సహకరించండి అని చెప్పి. బంధుకు సహకరించమని చెప్తున్న వాళ్ళ మీద ఇంత దౌర్జన్యంగా, ఇంత దుర్మార్గంగా పోలీసులు అధికారవంతంగా వ్యవహరించడం సరైనది కాదు. హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. హోమ్ మినిస్టర్ గారు బల్క్ డ్రగ్ పార్క్ మేము పెట్టమని చెప్పారు. రాజీపేట గ్రామంలో ఈరోజు ఆందోళన కూడా విరమించారు. ఈ టైంలో, ఈ సమయంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ విధంగా అప్పల్ రాజును అరెస్ట్ చేయడం వెనక కుట్ర ఏంటని చెప్పి మేము ఈరోజు ప్రదర్శిస్తూ ఉన్నాం. ఈరోజు పీడీ యాక్ట్ ఎవరి మీద పెడతారు? గూండాల మీద పెడతారు, స్మగ్లర్ మీద పెడతారు. ఓ ప్రజా ఉద్యమకారుడి మీద ప్రజల సమస్యలపై సిపిఎం పార్టీగా అప్పల్ రాజు గారు బల్క్ డ్రగ్స్ కంపెనీ రావద్దు, ప్రజలందరూ నష్టపోతారు, రైతులు, పేద రైతులు, మత్స్యకారులు జీవన ఉపాధి పోతుంది, ఆ కంపెనీ వస్తే రావద్దని పోరాటం చేసిన న్యాయమైన పోరాటానికి ఈరోజు అప్పల్ రాజు గారిని అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టి కేసు పెట్టి ఈరోజు జైలు పాలు చేయడం చాలా అన్యాయం. ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే న్యాయంగా పోరాటం చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం ఎక్కడైనా. ఈరోజు అప్పల్ రాజు చాలా పేద రైతు కుటుంబంలో పుట్టిన నాయకుడు. ఈ పాయకిరాపేట నియోజకవర్గంలో అన్ని పార్టీల రాజకీయ నాయకుల్లో నమ్మతున్న ఆయన, తప్పు మాట్లాడకుండా చట్ట పరిధిలో మాట్లాడే ఆయన నాయకుడు ఈరోజు అప్పల్ రాజు. ప్రజల సమస్యల మీద, వ్యవసాయ కార్మికుల సమస్యలు, కార్మికుల సమస్యలు, రైతాంగ సమస్యలు, మత్స్యకారుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆయన గత 15 సంవత్సరాల కాలం నుంచి ప్రజలతో ఉండి ఆయన ఉద్యమిస్తున్న నాయకుడు. ఈరోజు ఆయన్ని పీడీ చట్ట యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయడం అంటే ఈ కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గం పాటించడం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి. 24 కేసులు అప్పల్ రాజు కన్నా బలమైన కేసులు ఉన్నాయి ఆయన మీద. 138 ఎమ్మెల్యేల మీద ఈరోజు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక్క క్రిమినల్ కేసు లేదు అప్పల్ రాజు గారి మీద. అన్నీ 151 లేకపోతే ప్రజల సమస్యల మీద మాట్లాడింది, ముందస్తు అరెస్టులు, ఇలాంటి సామాన్యమైన కేసులు. ఈరోజు బల్క్ డ్రగ్ కంపెనీ పార్క్ తెచ్చి పెట్టడం కోసమే ఈరోజు అప్పల్ రాజుని మీద పీడీ యాక్ట్ పెట్టారు. ఈరోజు రైతాంగం భూముల్ని కాజేయడం కోసమే ఈరోజు పీడీ యాక్ట్ పెట్టారు. ఈరోజు పేద ప్రజానికాన్ని, కార్మికుల్ని నాశనం చేయడం కోసమే అప్పల్ రాజుపై పీడీ యాక్ట్ ఎత్తివేయాలి. నా పేరు ఆర్ రాము, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్న అప్పల్ రాజు పైన ప్రభుత్వం కక్షపూరితంగా ఈరోజు పీడీ యాక్ట్ అనేది పెట్టింది. ఇది అత్యంత దుర్మార్గం. ఎందుకోసం అంటే ఈ యొక్క పీడీ యాక్ట్ అనేది స్మగ్లర్స్ మీద, అలాగే అత్యాచారాలు చేసే మీద, రౌడీజం చేసే వాళ్ళ మీద ఈరోజు చట్టాలు పెడతారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిపిఎం పార్టీ ప్రజా సమస్యల మీద అనేక ఆందోళనలు ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ కానీ, లేకపోతే మెట్రో స్టీల్ ప్లాంట్ కోసం కానీ, లేదంటే ఎస్సీజెడ్లు నివాసాల సమస్యల మీద నిరంతరం పోరాడుతున్న అప్పల్ రాజు పైన ఇటువంటి కేసులు పెట్టి అక్రమంగా లోన్ పెట్టారు. ఇటువంటి అరెస్టులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి భయపడిపోయారు. ఈరోజు శాంతియుతంగా ఈరోజు అందరినీ కూడా శాంతియుతంగా షాపులు మూసి బంద్ తెలియజేయాలని అడిగితే ఈరోజు పోలీసులు వచ్చి మా మీద దౌర్జన్యం అనేది చేస్తారు. ఇది అత్యంత దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు కల్పించకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి భయపడందుకు గురి చేస్తున్నారు. ఇదే పద్ధతి కానీ కొనసాగిస్తే రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము సిపిఎం పార్టీకి హెచ్చరిస్తున్నాం.